ఈరోజు వరి నూకతోని ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. దీన్ని పావుసేరు అంటారు. దీంతో నేను ఒక పావుసేరు మినపప్పు తీసుకున్నాను. ఇదే పావుసేరుతోని 1.5 వరి నూక తీసుకుంటాను అనమాట. నేను 4-5 అవర్స్ నేను ఇది నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేస్తాం. గ్రైండర్లో వేసుకొని ఒక 15 to 20 minutes దీన్ని రుబ్బుకోవాలి. ఈ పిండి ఎంతసేపు ఆడుకోవాలంటే మినపప్పు సోయ వస్తుంది అనమాట. సోయ రావడం అంటే ఇలా పొంగినట్టు వస్తుంది, అంతవరకు ఆడుకోవాలి. అది మీకు నేను చూపిస్తాను. మనం పిండి ఆడుకునేటప్పుడు ఎంత వాటర్ వేయాలో కూడా తెలియాలి. కొంచెం వేయాలి, ఎక్కువ ఇలా నీళ్ళలాగా అయిపోకూడదు. కొంచెం చూసుకుంటూ వేయాలన్నమాట. మరి అలాగని గారెల రుబ్బులా రాకూడదు, మరి అట్లు పిండిలా రాకూడదు. చూడండి, ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 5 minutes అయింది కదా, కొంచెం పొంగుతున్నట్టు వచ్చింది. ఇది సోయి రావడం అంటారనమాట. ఇంకొంచెం రావాలి, లేదంటే టచ్ చేసి చూస్తే మినపప్పు తగలకూడదు. అలా వచ్చినా సరే కంప్లీట్ అయిపోయినట్టు. కానీ ఇంకొంచెం సేపు రావాలి. ఇంకో 5 minutes అయింది కదా నేను స్టార్ట్ చేసి. ఇప్పుడు టచ్ చేసి చూపిస్తాను చూడండి. నాకు ఇంకా మినపప్పు తగులుతుంది. దీనికి ఇంకొంచెం వాటర్ పడుతుంది అనమాట. చూడండి, ఈ మాత్రం వాటర్ వేస్తున్నాను, సరిపోద్ది. ఇందాకతో కంపేర్ చేస్తే ఇంకొంచెం సోయి ఇచ్చింది చూడండి. ఇది ఇలా రావాలి. నాకు ఎక్కడా కూడా మినపప్పు తగలట్లేదు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇది ఇంకా తీసేసుకోవడం. ఇలా గ్రైండర్ తిరుగుతున్నప్పుడు పిండి తీసేయచ్చు. అప్పుడు మొత్తం అంతా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఫోన్ ఉండటం వల్ల ఫాస్ట్గా తీయడం అవ్వట్లే. అండ్ మొత్తం క్లీన్ అయిపోయింది. దీన్ని సోయి రావడం అంటారు. చూడండి ఎలా ఫ్లఫీగా ఉందో. నేను లలిత బ్రాండ్ రైస్ రవ్వ వాడుతున్నాను. అది ఒక ఫుల్ పౌసర్ వేసాను రైస్ రవ్వ. ఇప్పుడు హాఫ్ వేస్తున్నాను. హాఫ్ మీద తక్కువ, ఇక్కడ వరకు వేస్తున్నాను, సరిపోద్ది. ఇప్పుడు దీన్ని ఒక 1/2 hour నానబెట్టుకున్నా సరిపోతుంది. లేదంటే డైరెక్ట్గా ఇడ్లీ రుబ్బు అంటే మినప రుబ్బులో కలిపేసుకుని ఒక 1 hour తర్వాత ఇడ్లీలు వేసుకున్నా సరిపోతుంది. కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులోని కలుపుకుంటాను అనమాట. ఇప్పుడు రవ్వ పిండి రెండింటిని కలుపుకుంటున్నాను. రవ్వ పిండి రెండు కలిపేసాను. ఇప్పుడు ఒక 1 hour రెస్ట్ దీనికి. ఇడ్లీ వేసుకున్నప్పుడు నేను ఉప్పు కలుపుకుంటాను. ఇది ఇప్పుడు నానబెట్టి 1 hour అవుతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుంటున్నాను, ఎంతకంటే అంత. నెయ్యి రాసుకుంటున్నాను, చూపించు. ఫస్ట్ 5 minutes హై ఫ్లేమ్లో పెడతాము. నెక్స్ట్ 10 minutes మీడియం అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 15 minutesలో అయిపోతుంది. ఓకే, ఉడికిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఇలా ముట్టుకుంటే అంటుకోకూడదు అనమాట. ఇలా ముట్టుకుంటుంటే అంటుకోకూడదు. అలా అంటుకోకపోతే అది అయిపోయినట్టు. ఇప్పుడు ఆపేస్తున్నాను.
ఉందా? బాగుంది సూపర్.